నమస్తే మేడం. సో మేడం మరి ప్రియాంక కక్కర్ గారు అయితే ఇన్ఛార్జ్ గారు అయితే రావడం జరిగింది కదా. సో మీ పార్టీకి సంబంధించిన విషయాలే గానీ మీ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని దిశానిర్దేశం అయితే చేయడం అయితే జరిగిందట. సో వాటి గురించి అదే విధంగా తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతం గురించి ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, ఏ ప్రభుత్వాలు వచ్చినా గానీ ప్రజలకి పైసలు, ప్రజల డబ్బులు ప్రజలకు అందట్లేదు. ఏ విధంగా చూసినా అది విద్యనే కావచ్చు, వైద్యమే కావచ్చు, ఇప్పుడు రోడ్లే కావచ్చు, తర్వాత వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లని, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లని ఇట్లా చాలా చెప్పారు. కానీ ఎక్కడ గానీ ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి చేరువలో ఉండట్లేదు. అది ఏదైనా చేరువలో ఉంది ప్రజలకి అంటే మా ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే ఇప్పటి వరకు ఏవైతే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారో కాంగ్రెస్ గాని, మహిళలకు బస్ అని, తర్వాత వచ్చేసి ఉచిత విద్య అని, ఇట్లా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కూడా అక్కడ మొహల్లా క్లినిక్ ఉంటే ఇక్కడ బస్తీ దవాఖానా ఇలాంటివి చాలా ఇంప్లిమెంట్ చేశారు. కానీ అవన్నీ నిజానికి మావే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో మా ప్రభుత్వం 3 సార్లు గెలిచింది. అసలు ఓట్లు అనేది వీళ్ళు నరేంద్ర మోడీ గారు అనేది ఆయన ఓట్లను కట్ చేయకపోతే నిజంగా మాదే గెలుపు ఉండేది. అది కూడా దగ్గరలో మేము గెలుపుకు దగ్గరలోనే ఓడిపోయాము. ఇప్పుడు గుజరాత్ లో చూసినట్టయితే గోపాల్ ఇటాలియా అని, తర్వాత పంజాబ్ లో గాని మా ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూడా మేము డెఫినెట్ గా మేము పోటీ చేస్తాము, ప్రజల్లోకి మా పార్టీని తీసుకెళ్తాము, ప్రజల తరఫున పని చేస్తాం. ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఏదైనా కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇప్పుడు ఇండ్లే కానీ, ఇప్పుడు చాలా మటుకు చెప్తున్నారు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లో అక్కడ కట్టేసి పందులు దొర్లుతున్నాయి. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం చేసిన ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే మన తెలంగాణలో ప్రతి ప్రభుత్వం అలాగే పనిచేసింది. కానీ ఈసారి మాత్రం మేము డెఫినెట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి తీరుతుంది. ప్రజలకు అనుకూలమైన పనులు అన్ని చేసి తీరుతాం. మేము ఏదైతే వాగ్దానాలు చేస్తామో అవన్నీ ప్రజలకు డెఫినెట్ గా వాళ్ళకి చేసి చూపిస్తాం. అది మా యొక్క ధ్యేయము, మా యొక్క ప్రజలకు చేయాల్సిన బాధ్యత కూడా మాకుంది. మేము డెఫినెట్ గా వస్తాం. ఇప్పుడు తెలంగాణలో మీరు పోటీ చేస్తే ఖచ్చితంగా ఏమైనా సీట్లు గెలిచే అవకాశం డెఫినెట్ గా గెలుస్తామండి. ఎందుకంటే ప్రజలు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. ఏ ప్రభుత్వం వచ్చినా గానీ ఏ ప్రభుత్వం ప్రజలకు వాళ్ళ వల్ల ఒరిగింది ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బును దుర్వినియోగం చేయడం, దోచుకోవడం. ఇప్పుడు చూడండి, చాలా మటుకు చూసినట్టయితే తెలంగాణ వచ్చినాక ఎంత అప్పు చేసి పెట్టిపోయిండు కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన హైడ్రా అనేసి, లేదంటే ఇప్పుడు చూడండి మొన్న ఏంటో అది వీళ్ళకి మూసి అనేసి, ఇట్లాంటివన్నీ చాలా వాళ్ళకి ప్రజలకి ఏవైతే అన్ని వాళ్ళకి లాభం లేని పనులు, వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చే పనులే చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజలకు ఏదైతే మేము చెప్తున్నాం కదా, ప్రజలకు ఏదైతే వాళ్ళకి కావాలని, వాళ్ళకు కావాల్సిన ఏవైతే అవసరం అని అంటారో మేము వాళ్ళకి అన్ని పనులు చేయడానికి, విద్య వైద్యమే కాదు ప్రతి ఒక్కటి వాళ్ళకు చేరువలో, వాళ్ళ ఇంటికి మేము ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అనే భరోసా మేము ఇస్తాము. మా నాయకులు కూడా అలాగే ఉన్నారు, మా అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అలాగే ఉన్నారు. డెఫినెట్ గా అన్ని చేసే మేము వాళ్ళకి ప్రజలకు అన్ని చేసే ఇచ్చేస్తామని అంటున్నాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.